సో డయాబెటీస్లో మనం 2 రకాలండి, టైప్ 1, టైప్ 2. టైప్ 1 వచ్చేసి జువెనైల్ డయాబెటీస్. చాలా మందికి చిన్న పిల్లల్లో మనం ఈ సమస్య చూస్తున్నాము. సో వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, అంటే వాళ్ళ బాడీలో రోగ నిరోధక శక్తి కంప్లీట్గా డిఫెక్టివ్గా మారిపోయి, అది కంప్లీట్గా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసి ప్యాన్క్రియాస్ని డ్యామేజ్ చేయడం వల్ల ప్యాన్క్రియాస్లో సడన్గా ఇన్సులిన్ ఉత్పత్తి అనేది విపరీతంగా పడిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది లేకపోవడం వల్ల కంప్లీట్గా ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి, జీవితాంతం ఇన్సులిన్ వాళ్ళు బయట నుంచి అవుట్ సోర్సింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి. సో అలాగే టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి మనం ఒక 30 ఇయర్స్కి, 40 ఇయర్స్కి, 50 ఇయర్స్కి మన జీవన శైలి, మన ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్ల మన బాడీలో గ్లూకోజ్ మెటబాలిజం ఇంపైర్మెంట్ అవడం వల్ల మనకి, అంటే మనం తినే ఆహార పదార్థాల్లో అతిగా గ్లూకోజ్ లెవెల్స్, మన కార్బోహైడ్రేట్స్లో కానీ, షుగర్స్ కానీ, రకరకాలుగా మన బాడీలో చక్కెర శాతం ఎక్కువైపోయి మెల్లిమెల్లిగా మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్రియేట్ అయ్యి ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ డెవలప్ అయ్యి కొంతవరకు ప్యాన్క్రియాస్ కూడా డ్యామేజ్ అయ్యి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల మనం బ్రేక్ డౌన్ చేసుకోవడానికి ఇన్సులిన్ టాబ్లెట్స్ ద్వారా తీసుకొని మెల్లిమెల్లిగా మనము జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ఇది జీవనశైలి వ్యాధే, ఇదేమీ వైరస్ బ్యాక్టీరియాతోని వచ్చిన సమస్య కాదు. సో టైప్ 1 వచ్చిన వాళ్ళకి పరిష్కారం ఏంటి? వాళ్ళ జీవితాంతం పాపం ఇన్సులిన్ తీసుకుంటారు. ఇన్సులిన్ ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? టాబ్లెట్స్ ఇన్సులిన్, పంది ప్యాన్క్రియాస్లో తయారైన ఇన్సులిన్ని మనం టాబ్లెట్ రూపంలో తీసుకొని అవుట్సోర్స్ చేసుకొని ఈరోజు ఈ పూట గడపడానికి మన ఆరోగ్యాన్ని మనం జస్ట్ మెయింటైన్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. ఓకే, అది అవసరం, నిత్యావసరమే. బట్ పరిష్కారం ఏంటి? ఎలా దీని నుంచి బయటపడాలి? ఎందుకంటే ఇలాగే మనం కొనసాగితే మన బాడీలో ఈ టాక్సిన్స్ పెరిగిపోయి హెవీగా బ్లడ్లో కూడా టాక్సిన్స్ ఎక్కువ నిల్వలు అయిపోయి రక్తనాళాలు దెబ్బతినడము, మనం హార్ట్ రక్తనాళాలు దెబ్బతినడం, ఐ సంబంధించిన అంటే మైక్రో బ్లడ్ వెజల్స్ అన్ని ఫస్ట్ స్టేజెస్లో డ్యామేజెస్ అయ్యి డయాబెటిక్ రెటినోపతి అంటే కంటికి సంబంధించిన సమస్యలు, కార్డియోమయోపతి లాంటి సమస్యలు, లేదా రీనల్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు, కాళ్ళలో డయాబెటిక్ న్యూరోపతి కండిషన్స్, తర్వాత ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవ్వడం కాళ్ళకి, దానివల్ల గ్యాంగ్రీన్స్ ఫామ్ అయిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళకి యాంప్యుటేషన్స్ చేయడం. సో అలా వాళ్ళ జీవితం అంతా కూడా రకరకాల కండిషన్స్తోని, క్రానిక్ కండిషన్స్తో చనిపోతూ ఉన్నారు. సో ఇవి రాకుండా ఉండడానికి ఏం చేయాలి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం. సో రాకుండా ఉండడానికి ఆబ్వియస్లీ జీవనశైలిని మనం సరి చేసుకోవాలి. దాని గురించి మనం విస్తృతంగా మాట్లాడుకుందాం. సో మన ఆహారం తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వచ్చిన వాళ్ళకి గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకొని తినాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఇప్పుడు చూడండి, మనం షుగర్ అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి స్వీట్స్ తినకూడదు అని మనం చెప్తాం. ఎందుకు? దాంట్లో డైరెక్ట్గా హై గ్లూకోజ్ లెవెల్స్, డైరెక్ట్గా మన షుగర్ హెవీగా స్పైకింగ్ అవుతుంది, దానివల్ల షుగర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి అని చెప్పేసి మనం తినొద్దు అని చెప్తాం. కానీ మనం తినే కార్బోహైడ్రేట్స్లో చాలా మటుకు ఉన్న కార్బోహైడ్రేట్స్లో హై షుగర్ లెవెల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అవి తీయగా ఉండవు, కానీ మన షుగర్ స్పైకింగ్ మాత్రం విపరీతంగా చేస్తుంది. దాంట్లో స్పెషల్గా చెప్పాలంటే రైస్, మనం ఒక రకంగా అందరం కూడా రైస్ ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో రైస్ చూసుకుంటే దాంట్లో ఆల్మోస్ట్ 87 to 93 లెవెల్స్, 93% మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది హైగా ఉంటుంది. సో మనము ఆల్మోస్ట్ స్వీట్స్ తినుకుంటే షుగర్ తగ్గాలి అన్న ఇది ఎలా ఉందో, సో దీనివల్ల కూడా మనకి ఎప్పటికీ తగ్గదు అని మనం గుర్తుంచుకోవాలి. సో గ్లైసెమిక్ ఇండెక్స్లో మనం చూసుకుంటే 55 బిలో ఉన్న ఆహార పదార్థాలన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము. 55 to 70లో ఉన్నాయని మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్, 70 to 100 ఉన్నాయని హై గ్లైసెమిక్. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లిస్ట్ మీరు ఏం తింటున్నారో అవి గూగుల్లో కొట్టండి, ఇది దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అని మీకు తెలిసిపోతుంది. సో 70 to 100లో ఉన్న ఏవి తినకూడదు, అవాయిడ్ చేశారు, అది లిటరల్గా మీకు స్లో పాయిజనే. అలాగే 55 to 70లో ఉన్నాయని మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్, మిల్లెట్స్ అలాంటివన్నీ కూడా మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్లో వస్తాయి, అవి పార్షల్గా తినండి. తర్వాత 55 బిలో ఉన్నాయి మీకు చాలా మంచివి, లో గ్లైసెమిక్ ఇండెక్స్, మీకు షుగర్ లెవెల్స్ పెరగమన్నా పెరగవు. సో అలాంటి ఆహార పదార్థాల్లో మనం చూసుకుంటే రైస్లోనే వైట్ రైసే ఇప్పుడు మనం ఒక రకంగా హ్యాబిచువేటెడ్ ఉన్న వాళ్ళకి నేను రైస్ తింటేనే నాకు తిన్నట్టు ఉంటుంది, లేదా తినలేను అనే వాళ్ళకి మీకు తెలంగాణ సోనా రైస్ అనే ఒక వెరైటీ ఉందండి. ఆ వెరైటీ ఆఫ్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ 51.5, మీకు వైట్ రైస్ తిన్న తృప్తి ఉంటుంది, షుగర్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వవు. అలాగే ఇంకా బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే
బ్లాక్ రైస్, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 42 ఉంటుంది, 41, 42 లోపే ఉంటుంది. షుగర్ పెరగదు, హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో. దానివల్ల మీకు చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలు కూడా జరుగుతుంది. అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటుంది, క్యాన్సర్ కూడా రాకుండా నిరోధించడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. సో అలాంటి ఆ మోడిఫికేషన్స్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి డైట్ మోడిఫికేషన్స్ సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి మెల్లిమెల్లిగా టాబ్లెట్స్ అవసరం అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఎందుకు పెంచాలి, ఎందుకు తగ్గించాలి? సో పెంచడం ఆపడానికి, పెంచడం తగ్గడానికి మనం ఫస్ట్ డైట్ మోడిఫికేషన్స్ చేస్తాం. చేస్తూనే వాళ్ళకి బాడీలో ఎలాంటి డిఫెక్ట్స్ వల్ల వచ్చాయి, అంటే టాక్సిన్స్ ఎక్కువ అయిపోయి ఫ్యాటీ లివర్ రావడం వల్ల అబ్జార్ప్షన్ తగ్గిపోయిందా, లేదా డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాస్ ఏమన్నా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయిందా? టైప్ 2 పేషెంట్స్లో ఎస్పెషల్లీ మనం చూసుకుంటే సో వాళ్ళ బాడీలో టాక్సిన్స్ రెడ్యూస్ చేయడానికి డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ చెప్తాము. అలాగే ప్యాన్క్రియాస్, డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాస్ రీజనరేట్ అవ్వడానికి, బీటా సెల్స్ రీజనరేషన్కి కొన్ని మంచి అద్భుతమైన హర్బల్ మెడిసిన్స్, ప్రూవెన్ హర్బల్ మెడిసిన్స్ ఉన్నాయి. దానివల్ల మెల్లిమెల్లిగా రీజనరేషన్ అవ్వడం వల్ల సెల్ఫ్గా ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడము అండ్ బాడీలో ఉన్న ఇంటర్నల్ ఇంబ్యాలెన్సెస్ అన్ని కరెక్ట్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా తగ్గడము అండ్ ఓవర్ ఏ పీరియడ్ బాడీలో మెల్లిమెల్లిగా టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం తగ్గిపోయి బాడీ సెల్ఫ్ సస్టైనబుల్గా డెవలప్ అవుతుంది. అలా మనం టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. అలాగే టైప్ 1ని మనం ఎలా రివర్స్ చేయొచ్చు ఫంక్షనల్ మెడిసిన్లో అనుకుంటే, ఫస్ట్ మీకు చెప్పినట్టు వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ దాడి చేసి డ్యామేజ్ చేసింది. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని కంప్లీట్గా ఒక 1 to 2 years ఇమ్యూనోమాడ్యులేషన్ థెరపీ, ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ థెరపీ ద్వారా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని పూర్తిగా మార్చేస్తాం. దానివల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళని డ్యామేజ్ చేయడం కాదు, రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది, హీల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అలాగే డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాస్ కూడా సైమల్టేనియస్గా రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ఇస్తాం, డీటాక్సిఫికేషన్ చేస్తాం. అలాగే సో దానివల్ల ఈవెన్ టైప్ 1 డయాబెటీస్లో కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది వితిన్ 6 months 1 yearలో కొంతవరకు ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి వాళ్ళ ఇన్సులిన్ నుంచి ట్యాబ్లెట్స్కి రావడము, మెల్లిమెల్లిగా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంకా పెరగడం వల్ల మెల్లిమెల్లిగా వాళ్ళకి బయట నుంచి ఇవ్వాల్సిన అవుట్ సోర్సింగ్ తగ్గడం వల్ల వాళ్ళు మెల్లిమెల్లిగా ఒక 1 to 2 yearsలో టాబ్లెట్స్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఫంక్షనల్ మెడిసిన్లో ఇలాంటి రివర్సల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. దానివల్ల మనకి ఇంకా అడిషనల్గా మనకు బెనిఫిట్స్ ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ పేషెంట్స్కి డయాబెటీస్ సంబంధించిన ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మీ రోగ నిరోధక శక్తిని సరిచేయడం వల్ల మీ బాడీలో ఉన్న టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ తగ్గించి మంచి హెల్దీ ఎన్వైర్న్మెంట్ మనం డెవలప్ చేయడం వల్ల, మీ ఆర్గన్ సిస్టమ్స్ ఫంక్షనాలిటీని కూడా ఇంప్రూవ్ చేయడం వల్ల మీకు వచ్చిన కాంప్లికేషన్స్ కూడా మనం రివర్స్ చేయొచ్చు. దానివల్ల ఈ 4th largest డిసీజ్ మనం అవగాహన కలిగించుకొని మనము ప్రివెన్షన్ పరంగా కూడా మీకు చెప్పినట్టు డైట్ లైఫ్ స్టైల్ ఆల్రెడీ మీకు హెరిడేటరీగా ఉంది, మన పేరెంట్స్కి ఉంది అని అనుకుంటే మీరు ఇప్పటి నుంచే ప్రీ డయాబెటీస్ పరంగా డైట్ అనేది కొంచెం చూసుకొని తినాలి. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకొని తినండి అండ్ విచ్చలవిడిగా జంక్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ వీటన్నిటికీ దూరం అవ్వండి. ఒకసారి సంప్రదించండి మమ్మల్ని. రాకుండా చేయడానికి కూడా ఫంక్షనల్ మెడిసిన్లో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రీ డయాబెటీస్ అని చెప్పేసి పానిక్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు ప్రివెంటివ్ పరంగా కూడా ఈ వైద్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే టైప్ 1 టైప్ 2 వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ కండిషన్ బట్టి, టైప్ 2 వాళ్ళకైతే 6 to 12 monthsలో మనము రివర్సల్ ట్రీట్మెంట్ చేయొచ్చు, డయాబెటీస్ రివర్సల్ ట్రీట్మెంట్. అదే టైప్ 1 వాళ్ళకి మాత్రం 1 to 2 years పడుతుంది. ఎందుకంటే హెవీగా డ్యామేజెస్ ఉంటుంది, హెవీగా డిపెండెన్సీ ఉంటుంది అండ్ కంప్లీట్ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా మార్చాలి కాబట్టి సో టైం పడుతుంది. సో పార్ట్లు మార్చుకుందామా లేట్గా అనలైజ్ అయ్యి, లేదా మన ఆరోగ్య వ్యవస్థని మార్చుకొని మన ఆరోగ్యంగా మారదామా అనేది మీకే వదిలేస్తాను. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటివి ఎన్నో ఇంకా అవగాహన కార్యక్రమాలు మీకు డాక్టర్ పిఎస్ సాగర్ అఫీషియల్ వీడియోస్లో మేము ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాం. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే కోరికతోనే మేము ఈ అవగాహన కార్యక్రమాలు పెడతా ఉన్నాం. అండ్ చాలామందికి ఇవి తెలియక వాళ్ళు యాంపిటేషన్స్, కాంప్లికేషన్స్ తెచ్చుకొని చనిపోతూ ఉన్నారు. ప్రపంచంలో 4th largest కిల్లర్గా మారిందంటే ప్రపంచానికి డయాబెటీస్ క్యాపిటల్ ఇండియానే అని గుర్తుంచుకోండి. దాంట్లో మనమే ఎక్కువ సౌత్ ఇండియన్సే. సో దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి అవగాహన కలిగించండి. దానివల్ల ఈ మరణాల శాతాన్ని మనం తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.